ఇద్దరు కజిన్స్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో పడ్డారు. ఆ సమయంలో అమ్మాయి తన అన్నను రక్షిస్తూ ఉండగా ఆ అన్న రక్తం ఆమె గాయంలోకి పడింది. వెంటనే ఆమె శరీరం విచిత్రంగా మారడం ప్రారంభించింది. చివరికి ఒక రాక్షసిగా మారిపోయింది. భయంతో ఆమె అక్కడి నుండి పారిపోయింది. మెలకువ వచ్చేసరికి ఆమె ఒక అడవిలో పడి ఉంది. శరీరంపై ఉన్న దుమ్ము, చెమటను తుడుచుకోవాలని సమీపంలోని ఒక బార్లోకి నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళింది. కానీ అప్పుడు ఒక మంచి అమ్మాయిల గుంపు అక్కడికి వచ్చి ఆమెకు ఏదో చెడు జరిగిందని భావించి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆమె కుటుంబాన్ని సంప్రదించమని కూడా కోరారు. ఆమె తన అన్నకు కాల్ చేసి వేచి ఉండగా అక్కడ ఒక దుండగుల గుంపు ఆమెను లక్ష్యంగా చేసుకుంది. ఆమె కోపాన్ని అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ వాళ్లు మరింత దగ్గరకు వచ్చారు. ఆ క్షణంలోనే ఆమె మళ్లీ రాక్షసిగా మారిపోయింది. అదృష్టవశాత్తు అప్పుడు ఆమె అన్న సమయానికి అక్కడికి చేరుకున్నాడు. మళ్లీ మెలకువ వచ్చేసరికి ఆమెను ఒక తేలియని స్థలంలో ఉంది. అక్కడ ఐరన్ మ్యాన్ హెల్మెట్ కూడా ఉంది. అది హల్క్ యొక్క రహస్య స్థావరమని తెలుస్తుంది. నిజమేంటంటే వారి కుటుంబం మొత్తం గామా కిరణాలకు ఇమ్యూన్గా ఉంటారు. అంతేకాదు ఆమె జన్యువులు మరింత బలంగా ఉన్నాయి. అన్న రక్తం ఆమె శరీరంలోకి వెళ్లడంతో ఆమె కూడా హల్క్లా మారే శక్తిని పొందింది. ఆమె నమ్మలేకపోయింది. ఎప్పుడు అన్న ఆమెకు తన లోపలి రాక్షసిని ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్పాలని నిర్ణయించాడు. మొదటి పరీక్ష మొదలైంది. ఆమెను ఒక సీల్ రూంలోకి తీసుకెళ్లారు. కానీ అన్న అకస్మాత్తుగా స్విచ్ ఆన్ చేయడంతో భారీ గేర్లు ఆమె వైపు కదలడం ప్రారంభించాయి. భయంతో ఆమె మళ్లీ రాక్షసిగా మారి వాటిని నాశనం చేసింది. ఆశ్చర్యంగా ఆమె తన కంట్రోల్లోనే ఉంది. దీంతో అన్న ట్రైనింగ్ ప్లాన్లోని పెద్ద భాగాన్ని చింపివేయాల్సి వచ్చింది. తదుపరి దశలో ఊపిరి పీల్చే వ్యాయామాలు, బలం అభ్యాసాలు. కానీ అన్నకి ఆశ్చర్యమేసింది. ఆమె శక్తి అతనికంటే ఎక్కువ. ఆమె జంప్ చేయడంలో కూడా అద్భుతంగా ఉంది. ఇంకా బ్యాలెన్స్ మరీ గొప్పగా ఉంది. ఒక పోరాట అభ్యాసంలో అన్న దాడిలోని గాలి ఆమెను దూరంగా విసిరేసింది. ఆమెను చూసి అతను నవ్వుతుండగా ఆమె కూడా దాడి చేయటం నేర్చుకుని అతన్ని నేలపై వంగిపోయేలా చేసింది. దీర్ఘకాలిక శిక్షణ తర్వాత అన్న చివరకు ఆమెను మళ్లీ సమాజంలోకి తిరిగి వెళ్లేందుకు అనుమతించాడు.